From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే అప్రమత్తంగా ఉండాలంటూ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపటి వరకు దశల వారీగా వివిధ జిల్లాల్లో వర్ష ప్రభావం ఉండనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వానలు పడే సూచనలు ఉన్నాయి. ఇవాళ జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాల్లోనూ ప్రభావం చూపనుంది. ఇక ఆదివారం నాటికి ఈ జాబితాలో భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాలు కూడా చేరనున్నాయి. ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ ఈదురుగాలుల పట్ల రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు భిన్నమైన వాతావరణం నెలకొననుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకవైపు భానుడి బగబగలు కొనసాగుతుండగానే మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం పరిసర ప్రాంతాల్లో గాలిలో ఏర్పడిన మార్పుల వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత కూడా ప్రజలను ఇబ్బంది పెట్టనుంది. అయితే ఆదివారం, సోమవారం నాటికి వాతావరణం కొంత చల్లబడి సాయంత్రం వేళల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు, ప్రజలు వాతావరణ మార్పులను గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచించింది.